హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర పప్పు చేస్తున్నానండి. పాలకూర సన్నగా తరిగి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పు కూడా తీసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నట్లయితే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి వేగనియాలి. కొంచెం కరివేపాకు వేయాలి. నీట్గా శుభ్రంగా కడిగిన పాలకూరను తీసి వేసుకొని నూనెలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన కందిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. పప్పు మొత్తం కూరంతటికి కలిపి మూత పెట్టేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఉప్పు వేస్తున్నాను నేను. పసుపు అల్లం పేస్ట్ వేయడం కూడా నేను చూపించలేదు. వేసి మగ్గిన తర్వాతనే సాల్ట్ వేసాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పప్పు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అది పారబోయకుండా అవే వాటర్ వేసుకోండి. మీకు సరిపోయేంత వాటర్ వేసుకొని 4 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. 4 విజిల్ పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ కూర అయిపోయింది. ఒకసారి తీసి కలుపుతున్నాను. తర్వాత పప్పు గుత్తితో ఒకసారి రుబ్బుకున్నట్లయితే ఏవైనా పచ్చిమిర్చి అవి నలగకుండా ఉన్నట్లయితే పప్పు కూడా స్మాష్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఫైనల్లీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.